అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనముల కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథంలో నుంచి 54వ అధ్యాయము 17వ వచనం. ఐజయా చాప్టర్ 54 వర్సెస్ 17. యెషయా గ్రంథంలో నుంచి 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపొంపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి చక్కని వాగ్దానం, మంచి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఈరోజు నిన్ను అడ్డగించేటువంటి ఏ ఆయుధం కూడా అది గెలవదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక్క మాటలు చెప్పాలంటే అది నీ ముందు గెలవలేదు, నిలవనేరదు. మరి ఏంటయ్యా ఈ ఆయుధం అంటే, కొందరు ఈ భూలోకంలో మనుషులు మనకి అనేక ఆయుధాలుగా మారుతూ ఉంటారు. పరలోక మండలంలో, ఆకాశ మండలంలో దురాత్మలు మనకి ఎదురుగా రూపింపబడి ఉంటాయి, విరోధముగా రూపింపబడి ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కూడా ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు విరోధంగానే ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోనికుండా, దేవుడు మనకు ఆశీర్వాదాలు పంపించే సమయంలో పరలోకంలో అడ్డగించుతూ మనకు విరోధముగా అవి రూపింపబడే ఉంటాయన్నమాట. కొన్ని ఆ యొక్క చూడండి, అంధకార మండలంలో ఉన్నటువంటి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా నీ ఎదుట నిలవనేరవు. హల్లెలూయా. పాతాళ లోకపు ద్వారాలు నీ ఎదుట నిలవనేరవు అన్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అది ఏ ఆయుధమైనా సరే, అప్పులనే ఆయుధము, అనారోగ్యమైన ఆయుధము, సమస్యలనే ఆయుధము, గొడవలనే ఆయుధము, ఉద్యోగం లేకుండా మరి అడ్డగించేటువంటి ఆయుధాలు, వివాహం కాకుండా అడ్డగించేటువంటి ఆయుధాలు, గర్భం లేకుండా అడ్డగించేటువంటి ఆయుధాలు, అనేకమైనటువంటి ఆయుధాలు ఈరోజు మనకి ఎదురుగా విరోధముగా రూపింపబడి ఉన్నాయి. ఈరోజు నువ్వు చక్కగా ఎదుగుతుంటే కుటుంబంలో అసూయపడేటువంటి ఆయుధాలు, విధమైన ఆయుధాలు ఉన్నాయండి. అవన్నీ కూడా దేవుని బిడ్డలకి విరుద్ధముగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈరోజు మరి మన పరిశుద్ధమైన దేవుడు ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసదువు. ఈరోజు న్యాయ విమర్శలో, తీర్పులో ఎవరైనా మీకు విరుద్ధముగా మాట్లాడుతుంటే వాడికి నువ్వు నేరస్థాపన చేస్తావు, కానీ వాళ్ళు నీ ఎదుట నిలబడనేరరు. హల్లెలూయా. నీ ఎదుట నిలబడనేరరు. జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ ఈరోజు నీకు విరుద్ధముగా మనుషులు ప్రేరేపడుతున్నారా, నువ్వు నీతి న్యాయంగా నడుచుకుంటున్నా కానీ, నీ పాటికి నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వస్తున్నా కానీ, నీ కుటుంబంలో నువ్వు చక్కగా నీ ఆహారం తింటూ ఉంటున్నా కానీ, మనుషులు నీకు వ్యతిరేకంగా జగడాలు పెట్టడము, కావాలనే జగడానికి రావడము, కావాలనే ఏదో ఒకటి మనల్ని విరుద్ధంగా ప్రవర్తించడము చేస్తున్నారు కదా. అట్టి వారికి, నీ మీద దోషారోపణ చేయ ప్రతి వానికి, నీకు విరుద్ధముగా రూపంపడిన ప్రతి మనిషికి, ప్రతి ఆయుధానికి కూడా ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే తెలుసునా? చూడండి, దేవుని యొక్క బిడ్డల పైన విరోధముగా రూపంపడిన ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదో. దేవుడు ఊరుకోడు. చూడండి, దేవుడు ఊరుకోడు. ఆయన చూడండి, చక్కగా సంఖ్యాకాండములో 12వ అధ్యాయంలో చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే, చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేవి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన
మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, చూడండి, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండిని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యామును ఆజ్ఞయించిన దేవుడు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచి, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండినెడలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కాబట్టి నేను గుడబొమ్మలతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖితో అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచుచు, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. చూడండి, దేవుని యొక్క బిడ్డలతోనే మీరు చూడండి, నా సేవకుడు మోషే నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను, మోషేతోనే మీరు వృద్ధంగా మాట్లాడడానికి మీకు ఎలా భయపడలేదు, మీకు భయం లేదా అంటున్నాడు. ఎందుకు మీ భయపడలేదు? యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘం ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిన. అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్ఠము గలది ఆయన. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడిను. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలకు విరోధముగా ఏమన్నా మాట్లాడతావా? ఏ ఆయుధమని నువ్వు పంపిస్తున్నావా? ఒకవేళ మనుషులు చూడండి కుటుంబాన్ని పాడు చేయడానికి ఒకరికొకరు కుదరకుండా విరోధముగా ఉన్నప్పుడు కొన్ని మంత్రశక్తులు పంపిస్తూ ఉంటారు విరోధముగా. ఆ కుటుంబాన్ని నాశనం చేయి, ఆ కుటుంబంలో గొడవలు పెట్టించు, ఆ కుటుంబంలో అప్పులు కలిగించు, వాళ్ళకి ప్రాణాపాయం తీసుకురండి అని మంత్రశక్తులు పంపిస్తారు. ఈ రోజు అటువంటి అన్ని కూడా ఏ ఆయుధం కూడా నీ ఎదుట నిలవనేరదు. హల్లెలూయా. నీ విరుద్ధంగా రూపపడి ఏ ఆయుధం కూడా నిలవనేరదు. మోషేకు విరుద్ధంగా అహరోను, మిర్యాం మాట్లాడినారు. ఏమైపోయింది? మిర్యాము మోషే యొక్క అక్క ఏమైపోయింది? కుష్ఠము గలదైపోయింది. అహరోను, మిర్యాము చాలా భయపడిపోయినారు. వాళ్ళు చూసినప్పుడు ఆమె కుష్ఠము కలగదగా ఎట్లా అయిపోయింది. చూసారా? దేవుని బిడ్డలకు విరుద్ధంగా మాట్లాడుతున్నావా? చూడండి, అది 14:29 కూడా చూడండి. ఏది కూడా దేవుని బిడ్డలకు విరుద్ధంగా మాట్లాడకూడదు. దేవుని బిడ్డలు చెప్పింది చేయాలి, అంతే. దేవుడు చెప్పినట్లే ప్రవచనం. కాబట్టి నువ్వు విరోధంగా ఏది కూడా మాట్లాడగాకు. 14:29 కూడా చూడండి. మీ శవములో ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, చూడండి, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. హల్లెలూయా. చూడండి, 20 వయస్సు పైన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అంటే ఒకళ్ళు తెలియక మాట్లాడినారు, వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. 20 వయసు పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ మరి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోతారు. మోషేతో ఎవరైనా మరి విరోధముగా మాట్లాడితే వాళ్ళంట రాలిపోతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈరోజు ఎవరు సనుక్కుంటున్నారు నీ మీద? నీకు విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా? నీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ జగడాలు పెట్టుకోవాలని నీ విరుద్ధముగా ఏమైనా కార్యాలు చేస్తున్నారా? ఏ ఆయుధం కూడా నీకు విరుద్ధముగా రూపింపబడదో. హల్లెలూయా. రూపింపబడింది ఏది కూడా అది వర్ధిల్లదు, అది గెలవలేదు, అది నాశనం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు భయపడకు. నీకు నీ ఎదుటైన ప్రభు దోషారోపణ చేస్తున్నటువంటి ప్రతి వాడు కూడా న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు. నువ్వు వాళ్ళు నీ మీద నేరం చేయలేరు, వాళ్ళు నిలవనేరరు. హల్లెలూయా. నాకు ఒక తెలిసినటువంటి వ్యక్తి, మా ఫ్రెండే, అతడు నాకు విరుద్ధంగా ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, ఎప్పుడన్నా నాకు విరుద్ధంగా సనుక్కున్నప్పుడు నాకు తెలియకుండానే అతడు గాలిలో పోయేటప్పుడు పడిపోతాడు, లేదా పనిలో వర్క్లో పడిపోతాడు, జారిపోతాడు. ఎందుకు? నాకు విరుద్ధంగా ఏ మాట మాట్లాడినా కానీ దేవుని యొక్క నేను సేవకుని, దేవుని యొక్క బిడ్డని, నేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డని కాబట్టి విరుద్ధంగా ఎవరు కూడా మాట్లాడితే వాళ్ళు టక్కున పడిపోతారు. వాళ్ళు రేపు ఉదయకాలంలో వచ్చేసి నేను ఏదో తిట్టుకున్నాను మనసులో, నీకు తెలియకుండా ఈరోజు పడిపోయినాను. పండగలప్పుడు నా బైక్ ఉంది కదా, నా బైక్కి వాళ్ళు నాకు తెలియకుండా పూలన్నీ కుంకుమని పూలు పోసి ఏదో పూజ చేసి పెడతారు కొంతమంది. నాకు తెలియకుండా చేసి పెట్టినప్పుడు వాళ్ళు నేను పోయి చూసినప్పుడు ఇది ఎవరు పెట్టారా అనుకున్నాను. వాళ్ళు నాకు తెలియలే, వాళ్ళు గాడిలో పోతున్నారంట, పడిపోయినారు. అది వెంటనే చెప్పలేదన్నమాట. వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత చెప్తున్నారు, అతని గాడికి ఈ మాదిరి చేసిన మందికి మేము పడిపోయినాము, ఇంకెప్పుడు కూడా మేము చేయమని వాళ్ళు సాక్ష్యం చెప్పడం మేము వింటున్నాం. హల్లెలూయా. నా గాడికి ఎవరు కూడా ముట్టరన్నమాట. వాళ్ళు ఈ పూజలు వస్తాయి కదా, వాటన్నిటికి బండ్లకి పూజలు కడిగి బాగా చక్కగా పూలని పెట్టి పూజిస్తాయి. అలాంటి తప్పుడు నా బండికి తెలియకుండా చేసినప్పుడు వాళ్ళు పడిపోయి వాళ్ళకి భయం కలిగిపోయింది అనమాట. గాడిని ముట్టలేరు. వాళ్ళు విరుద్ధంగా రూపపడినది ఏది కూడా
వర్ధిల్లదు. హల్లెలూయా. దేవుని బిడ్డల మీద మరి దోషారోపణ చేస్తున్నావా? నువ్వు వారికి మరి నేరస్థాపన నువ్వు చేస్తావు. నీ ఎదుటి వారు నిలవలేరు. ఈ ఆయుధం కూడా వర్ధిల్లదు. అది ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులు కూడా నీకు ఆశీర్వాదం రాకుండా, గర్భం లేకుండా, ఉద్యోగం లేకుండా, కుటుంబం అసమాధానం కలిగిస్తూ, అప్పులు కలిగిస్తూ ఉన్న దురాత్మని కూడా దేవుడు ఈరోజు అది వర్ధిల్లు రూపింపడినది ఏది కూడా వర్ధిల్లదు. ఈరోజు దేవుడు వాటిని నాశనం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎవరు కూడా నీకు విరుద్ధముగా రూపింపడినారా? అది వర్ధిల్లదు. చూడండి, వాళ్ళు నీ ఎదుటి నిలవనేరో పారిపోతారు వాళ్ళంతే. అది వర్ధిల్లదు ఏది కూడా. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయి. దేవుని యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయి. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ ఆయుధం కూడా రూపి నీకు విరోధముగా ఏది లేచినా కూడా అది వర్ధిల్లదు, అది గెలవలేనదో. అంతే, నువ్వు గెలుస్తావు ఈరోజు. ఆమేన్. వీడియో చూస్తే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మీ ద్వారా ఈ మంచి మాటలు వినడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మంచి వాగ్దానం ప్రభా. నీకు విరుద్ధముగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని సెలవిస్తున్నాయి ప్రభా. నాయన, నీకు విరోధముగా దోషారోపణ చేయ ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేస్తావు అని సెలవిస్తున్నాయి లేఖనాలు ప్రభా. మాటను దీవించి ఆశీర్వించండి. ఎంతమంది నాయన ప్రభా దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారో, విరోధముగా నాయన ప్రభా ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు మీ యొక్క ఆశీర్వాదాలు రానికుండా, గర్భం లేకుండా, ఉద్యోగం లేనికుండా, అనారోగ్య సమస్యలతో, కుటుంబ జగడాలతో పెట్టిస్తున్న దురాత్మలన్నీ కూడా యేసునామములో మేము విర్రగొడుతున్నాం ప్రభా. అది వర్ధిల్లదన్నావు స్వామి నాయన ప్రభా. మీ బిడ్డలకి నాయన, దేవుని బిడ్డలకి విరుద్ధముగా ఏ ఆయుధమునైనా రూపింపడుతుందో లేస్తుందో దాన్ని వర్ధిల్లనీయకుండా అనగదొక్కమని ప్రార్థిస్తున్నాం స్వామి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మంచి ఉద్యోగ అవకాశాలు దయచేయండి. మంచి కంపెనీలో వివాహం కాని వరకు మంచి సంబంధాలకు సమకూర్చిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని, రోగులందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.